రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని అంటావు, మరి ఆయన పేరు ఎందుకు తగలబెట్టావు నువ్వు? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ఒరే అక్క రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జాములు పెళ్లిళ్ళు చేసుకోవడానికి నువ్వు పెళ్లి చేసుకున్నవాడు ఏ జాతి? నీ కొడుకునిచ్చిన వాడు ఏ జాతి? 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. ఏ జాతికి పిల్లని తెచ్చుకున్నావు నువ్వు? మాట్లాడితే మళ్ళీ వైఎస్ఆర్ అంట. ఎందుకురా నీకు బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? మెరిసిపల్లి ముండా, చెత్త ముండని. ఎవడో ఏదో ఇస్తే ఆ ప్యాకేజీలు ఏరుకోవడం, ఆ బిస్కెట్లు ఏరుకోవడం, ఓ లోడామని మైక్ నోట్లోకి వెళ్ళిపోయే అంత పెద్ద నోరు వేసేసుకుని ఓ ఆడముండలా ఉందా నీ మొక్కం? చెత్త ముండని. అయిపోయింది. తెలంగాణ మొత్తం ఎండబెట్టేసి మొత్తం నీ బాగా దింపేసరికి మళ్ళీ ఆంధ్రాలో పడ్డావు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఎవడేం పీకుతాడులే, ఏమన్నా పీకితే మళ్ళీ జగనన్న పేరు చెప్పేద్దాం అని చెప్పేసి అసలు జగనన్నకి ప్రతి పాపం అంటగట్టేయాలి, భారతమ్మకి ప్రతి పాపం అంటగట్టేయాలి. చెత్త ముండని. నువ్వు నీ బతుకని ఏమన్నా అంటే మళ్ళీ కేసులు పెడతావు. కేసులు అంత భయం ఉన్నప్పుడు ఎందుకే? చెత్త ముండని. పోలీసులతో ఎన్నిసార్లు తరిమించుకున్నావు తెలంగాణలో? ఇప్పుడు మళ్ళీ ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకుని నన్ను ఇలా తిడుతున్నారు అలా తిడుతున్నారు అని చెప్పేసి మా మీద కేసులు పెట్టు మళ్ళీ. చెత్త ముండని. ఫ్లాష్ బ్యాక్. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. ఎందుకు ఈ ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నా గనక. అలాగే అనిత గారు సారీ. బుద్ధుందా నీకు? అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను. చూసారా సార్ డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? పిఏ కృష్ణారెడ్డికి ఏం సమాధానం చెప్తావు మరి ఇప్పుడు? పిఏ కృష్ణారెడ్డి వచ్చి ఎవరు వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ వచ్చేసి చెప్తున్నాడు. చెప్పి తగలడు. అసలు ఆయన చెప్పడం కాదు, ఎంతసేపు గొడ్డలేసుకుని కొట్టేశారు చంపేశారు అని అంటున్నావు కదా. మరి అతన్ని చంపేసిన తర్వాత, వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేసిన తర్వాత ఆయన మర్మాంగాలు కోసేశారంట. ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు మీరంతా? సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలకు నేను కూడా ఒక బాధితురాల్ని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను, అంటే సొంత చెల్లిని, తల్లిని, సొంత చిన్నాన్న బిడ్డను, వీళ్ళందరినీ, మా అందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి. ఇది అన్యాయము, ఇలా చేయటానికి వీల్లేదు అని ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుంటే ఇవి ఆగేవి. కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు చెప్పారు, అక్రమ సంబంధాలను అంటగట్టారు, నీచంగా అవమానించారు, తిట్టారు, బూతులు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలు నేను కాబట్టి చెప్పగలుగుతున్నా, ఒక సైన్యం సోషల్ మీడియాలో వైసీపీ ఏర్పరచుకుంది వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయడానికి. ఒక మహిళ మీద దాడి చేయాలి అంటే అది ఒక ఫిజికల్ దాడే అవ్వాల్సిన పని లేదు. ఇలా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇస్ ఈవెన్ వర్స్ దెన్ దట్. ఓహో, ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు, చాలా సంతోషం. వీళ్ళంతా విషనాథులే, కానీ వీళ్ళని కాదు, వినకొండాలని పట్టుకోవాలి.